తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. 3.1% మంది మాత్రమే కులగణన సర్వేలో పాల్గొనలేదని, సర్వేలో పాల్గొనే వారి కోసం మరోసారి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా బట్టి తెలిపారు. లెక్కలన్నీ కేబినెట్లో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, మార్చి మొదటి వారంలో కేబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తామన్నారు. ఈ బిల్లును కేంద్రానికి పంపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బట్టి విక్రమార్క చెప్పారు. గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్లో కూడా బిల్లుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్లు పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలను కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటినీ కూడా. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే ఉంటే షెడ్యూల్ వచ్చేస్తున్న అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరికి వాళ్ళే పార్టీలను సమాయత్తం అవుతున్నాయి. ఇప్పుడు బట్టి వ్యాఖ్యలతో చాలా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందా? సతీష్, ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష జరిగింది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ కులగణన అంశాలపైన ప్రధానంగా చర్చించిన తర్వాత ఈ రోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ప్రధానంగా మరోసారి ఇప్పుడైతే ఎన్నికలు లేదంటే ఆయన చెప్పారు. ముఖ్యంగా మే నెలలో ఎన్నికలు ఉండేటట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికి బట్టి విక్రమార్క చెప్పిన దాని ప్రకారం మళ్ళీ కులగణనపై రీసర్వే చేయాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదు. 3.1% మంది మాత్రమే ఆ సర్వేలో పాల్గొనలేదు. కేటీఆర్, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు సర్వేలో వివరాలు ఇవ్వలేదు. కాబట్టి సర్వేలో పాల్గొన్న వారి కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కూడా మళ్ళీ సర్వేకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. ఆన్లైన్ లో కూడా పెడుతున్నాం, అందులో వివరాలు ఇవ్వవచ్చు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు లెక్కలు ఇచ్చి జనజీవన సంస్థలో కలవచ్చు అంటూ కూడా ముఖ్యంగా కేటీఆర్ ఉద్దేశించే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ సమావేశం పెట్టి అందులో ఆమోదం తెలుపుతాం. తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తాం, బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం, పార్లమెంట్ లో కూడా ఒత్తిడి తెస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా ఢిల్లీ వెళ్తుంది. ఖచ్చితంగా ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ కలుస్తాం, ఖచ్చితంగా ఒత్తిడి తెస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా ఇప్పటికే అటు బీసీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి బీసీ సంఘాలు అయితే 56% పైన బీసీలు ఉంటే 42% చేయడం ఏంటంటే కూడా ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని కేంద్రం కోర్టులోకి బాల్ నెట్టినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఇప్పటికైతే అసలు పార్లమెంట్ లో అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి ఖచ్చితంగా దీనికి పార్లమెంట్ పంపిస్తాం, కేంద్రం పంపిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఒకవేళ దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే బీసీ కులగణన చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, జనాభా లెక్కలు చేయాలని కూడా చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా దేశవ్యాప్త చర్చ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా చాలా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కేంద్రంపై ఒత్తిడి చేయడం ద్వారా ఖచ్చితంగా ఏదో దేశ జనాభా గణన చేయాలనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా బీసీ కులగణన కూడా చేయాల్సి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదన. ఈ వాదనలో క్రమంగానే ఇప్పుడు ఈ అంశాన్ని కేంద్రం కోర్టులోకి రాష్ట్ర ప్రభుత్వం నెట్టినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే ఎన్నికలు అయితే వచ్చే అవకాశం అయితే ఇప్పుడు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రమే
ఆ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ లేదు. ఎందుకంటే మార్చిలో జరిగితే దాదాపు మే వరకు కూడా ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.